We have created playlists for Maggam and computer work blouses on our channel based on the title and thumbnail. You can watch which type of design you want. Now let's get into today's video. ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో 4 డిఫరెంట్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మా వీడియోని కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఫ్రీగా ఉన్న టైంలో అయితే చూడండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కత్ పట్టు శారీ. రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. బోర్డర్ పార్ట్లో గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. సో బాడీ పార్ట్లో ఉన్న డిజైన్లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం 4 కలర్స్ అయితే తీసుకున్నాము. శారీ బోర్డర్లో వచ్చిన కలరే బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సేమ్ దీనిపైనే వర్క్ చేశాము. బ్లౌజ్ డీటెయిలింగ్లోకి వెళ్తే నెక్ లైన్ చుట్టూ లోడింగ్ ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ థ్రెడ్స్తో ఇచ్చాము. ఆ తర్వాత పానీ వర్క్, నెక్స్ట్ మ్యాంగో డిజైన్ వస్తుంది. మ్యాంగోలో కూడా నాట్ వర్క్స్ ఇచ్చాము. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. శారీ 40,000 రూపీస్ అయినా సరే హెవీ వర్క్స్ అనేవి చేయించుకునేటప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన చేస్తే అది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఒక్కసారి వేసుకుంటే పాడైపోతుంది. సో అందుకని సింపుల్ వర్క్స్ అయితే శారీలో ఉన్నవైతే వేయించుకోవచ్చు. సో హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ బ్యాక్ నెక్ లైన్లో వచ్చిన డిజైనే వస్తుంది. సో ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ శారీ చూడండి. ఇది జాండ్రపేట పట్టు శారీ. బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. బోర్డర్ పార్ట్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్లో వచ్చింది. ఇందులో డిజైన్ చూడండి. ఇక్కడ షేప్ అనేది ఎలా ఉందో ఈ డిజైన్ బ్యాక్ పార్ట్లో వచ్చేలాగా డిజైన్ చేశాము. ఇదిగోండి స్కై బ్లూ కలర్ థ్రెడ్స్ అనేవి మెయిన్గా యూస్ చేసాము. ఆ తర్వాత బీట్స్తో ఇలా ఇచ్చేసాము. ఇక్కడ శారీలో డీటెయిలింగ్ చూస్తే పింక్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా యూజ్ చేయాలి కాబట్టి కొంచెం బాగుంటుందని నెక్ లాస్ట్ లైన్లో పింక్ గ్రీన్ ర్యాండమ్గా వచ్చేలాగా అవుట్లైన్స్ అయితే ఇచ్చాము. నెక్ లైన్ చుట్టూ ఫస్ట్ పార్ట్లో బీడ్స్, వైట్ పర్ల్స్ యూజ్ చేసాము. సో బ్యాక్ పార్ట్లో సింపుల్గా ఉన్నట్టే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా వచ్చేస్తుంది. వన్ సైడ్ పైపింగ్ ఇచ్చాము. హ్యాండ్కి ఎల్బో లెంత్ వరకు వస్తాయి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఈ డిజైన్ కూడా వర్క్ చేసాము. ఇక్కడ బోర్డర్ పార్ట్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అది హైలైట్ అయ్యేలాగా హ్యాండ్స్కి ఇలాగా చేసాము బీడ్స్తో. ఇంకా పైన ఉన్న బంచ్లో జరదోసి స్ప్రింగ్, స్కై బ్లూ కలర్ థ్రెడ్స్, గ్రీన్ కలర్, పింక్ కలర్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేసాము. డైమండ్ షేప్ కుందన్స్ కూడా యూజ్ చేసాము. జస్ట్ మిడిల్ పార్ట్లో బంచ్ వస్తుంది అంతే. కింద హ్యాండ్ మాత్రం హ్యాండ్ చుట్టూ వర్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ వైలెట్ అండ్ ఎల్లో కలర్లో ఉన్న కుప్పడం పట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ చూడండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఈ వర్క్ కూడా చేసాము. ఇవాళ షేర్ చేసే 4 డిజైన్స్ కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న దానికి షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ వస్తుంది. బ్యాక్ పార్ట్లో ఇలా సింపుల్ నెక్ లైన్ వచ్చి బుటీస్ వస్తాయి. హ్యాండ్కి కూడా జరీ యూజ్ చేసాము. శారీలో వచ్చిన పవిటి చెంగులో కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో నెక్ లైన్ చుట్టూ లోడింగ్ అనేది 2 కలర్స్ 2 లేయర్స్ లాగా ఇచ్చాము. చూడండి ఒకసారి. మిడిల్ పార్ట్లో వైట్ కలర్ పర్ల్స్ అనేది వస్తాయి. ఇంకా పింక్ అండ్ వైలెట్ కలర్తో లోడింగ్ ఇచ్చాము 1 by 1గా ఇలాగా. ఇంకా పక్కన ఫ్లవర్ డిజైన్ వస్తుంది. బుటీస్ ఇలా 2 కలర్స్తో వస్తాయి. బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే ఇది. సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే వస్తుంది. వన్ సైడ్ పైపింగ్ వస్తుంది. శారీ డీటెయిలింగ్లో చూస్తే ఇలా పౌట్ చెంగులో లీవ్స్ ఉన్నాయి. సిల్వర్ కలర్ జరీ వచ్చింది. ఇక్కడ బటర్ఫ్లైలో కర్వ్స్ ఉన్నాయి కదా, సేమ్ అలా ఎలివేట్ అయ్యేలాగా ఇలా తీసుకున్నాం మొత్తం. మా దగ్గర ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసి ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. జస్ట్ వర్క్స్ కావాలన్నా మేము చేసిస్తాము స్టిచ్చింగ్ లేకపోయినా. ఇంకా ఫైనల్ శారీ చూడండి. ఇది నెమలి పింఛం అండ్ పింక్ కలర్ శారీ, వెంకటగిరి పట్టు శారీ. దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పింక్ కలర్. దీనిపైన వర్క్ చేసాము. మొత్తం ఇలా హ్యాండ్కి బుటీస్ వస్తాయి. స్ప్రింగ్తో బుటీస్ వస్తాయి ఫ్లవర్ లాగా. బోర్డర్ పార్ట్లో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ పికాక్కి కర్వ్స్ ఎలా వచ్చాయో సేమ్ అదే కర్వ్స్ వచ్చేలాగా నెక్ లైన్లో తీసుకున్నాము. బ్లూ కలర్ వన్నీ కింద, గ్రీన్ కలర్ వన్నీ పైన, అలా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా తీసుకున్నాము. బ్లూ కలర్ వేమో చెల్లా నాట్ ఇచ్చాము. గ్రీన్ కలర్ థ్రెడ్తో ఉన్నవేమో లాంగ్ అండ్ షార్ట్ నాట్ ఇచ్చి కింద చెమ్కి అనేది ఇచ్చేసాము. శారీలో ఉన్న కలర్స్ థ్రెడ్స్ అన్నీ యూజ్ చేసాము. హ్యాండ్కి బుటీస్ వస్తాయి. బ్యాక్ పార్ట్లో డిజైన్ వస్తుంది. ఇక్కడ పికాక్ గ్రీన్ అండ్ బ్లూ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఎక్కువ అవి హైలైట్ అయ్యేలాగా తీసుకున్నాము. బ్యాక్ పార్ట్లో వన్ సైడ్ ఏమో బ్లూ కలర్, వన్ సైడ్ గ్రీన్ కలర్ ఆపోజిట్ వచ్చేలాగా తీసుకున్నాము. ఇక్కడ బోర్డర్ పార్ట్లో ఉన్నది డీటెయిలింగ్గా తీసుకున్నాము. లీఫ్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో సేమ్ ఆ లీవ్స్ అనేవి ఈ డిజైన్లో కూడా వస్తాయి. స్ప్రింగ్తో లీవ్స్ ఇచ్చి అవుట్లైన్ జరీ అయితే ఇచ్చేసాము.
ఇంకా డైమండ్ షేప్ కుందన్స్, బీడ్స్, పింక్ కలర్ థ్రెడ్ ఇలా అన్నీ యూజ్ చేసాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.